ఓ చాక్లెట్ కంపెనీ యజమాని ఇంట్లో 950 కోట్ల రూపాయల నల్లధనం ఉందన్న వదంతుల్ని నమ్మిన ఓ దొంగల ముఠ దోపిడీ చేసి ఆ నగదు స్థానంలో నల్ల రంగులో ఉండే కాగితాలు ఉంచి పరారవుదామని పథకం వేశారు. అది కాస్త బెడిసికొట్టి అడ్డంగా పోలీసులకు దొరికిపోయి జైలు పాలయ్యారు. రాచకొండ కమిషనరేట్ పరిధి ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 10వ తేదీ అర్ధరాత్రి ఈ వింత ఘటన చోటు చేసుకుంది. కేసు దర్యాప్తులో నేరగాళ్ల పథకం విని పోలీసులే నోరెళ్లబెట్టారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన బోగిని జంగయ్య స్థిరాస్తి వ్యాపారం చేసేవాడు. ఇతనికి మన్సూరాబాద్ కు చెందిన డ్రైవర్ శేఖర్ రెడ్డి, ఇసుక వ్యాపారి ఎండి మైమూద్తో స్నేహముంది. వారి వ్యాపారాల్లో నష్టపోయిన ముగ్గురు ఆటదారుల్లోనైనా డబ్బు సంపాదించాలని పథకం వేశారు. ఈ క్రమంలోనే తుర్కయాంజల్ శ్రీరామ్ నగర్ లో నివాసముండే ఓ చాక్లెట్ కంపెనీ యజమాని తిరుమనతురై ఇంట్లో 950 కోట్ల రూపాయల నల్లధనం ఉందని బోగిని జంగయ్యకు ఓ వ్యక్తి ద్వారా తెలిసింది. ఈ విషయాన్ని శేఖర్ రెడ్డి మైమూద్తో పంచుకున్నాడు. అసలు డబ్బుందో లేదో తెలుసుకోవడానికి తాంత్రికుడితో పూజలు చేయించాలి అనుకున్నారు. పూజారి రాకపోవడంతో మేడ్చల్కు చెందిన పెద్ది శ్రీనివాస్ అనే వ్యక్తికి చెప్పారు. శ్రీనివాస్ విజయవాడకు చెందిన రజాక్ ను సంప్రదించాడు. రజాక్ తనకు తెలిసిన వ్యక్తి ద్వారా ఆరా తీయగా చాక్లెట్ కంపెనీ యజమాని ఇంట్లో డబ్బున్న మాట వాస్తవమేనని తెలుసుకున్నారు. 950 కోట్ల నల్లధనాన్ని ఎలాగైనా కొట్టేయాలని అంతా కలిపి పథకం వేశారు. ఇందుకోసం రజాక్ బోయిన్పల్లికి చెందిన మఠం సతీష్ ను సంప్రదించాడు. జంగయ్య, శేఖర్ రెడ్డి, మైమూద్, పెద్ది శ్రీనివాస్, రజాక్, సతీష్ లో తమకు తెలిసిన వ్యక్తులైన నగరానికి చెందిన మార్కెటింగ్ ఉద్యోగి జాఖీ లఖానీ, మహమ్మద్ ఆదిల్, నవూద్ హష్మీ, సయ్యద్ ఇస్మాయిల్, రహీముల్లా ఖాన్, అక్బర్ ఖాన్, షమీముల్లా, మహమ్మద్ ముదాసిర్ ను కూడగట్టారు. కొట్టేసిన సొమ్ములో వాటాలు పంచుకోవాలని అనుకున్నారు. ప్రణాళిక ప్రకారం చాక్లెట్ కంపెనీ యజమాని ఇంట్లో దోపిడీ చేసేందుకు నిందితుల్లో ఒకడైన సతీష్ వద్ద నల్ల పేపర్ కట్టలు, పౌడర్, రసాయనం తీసుకున్నారు. దోపిడీ కోసం ఇనుప కట్టర్లు, మంటలు సృష్టించే స్ప్రే, ఇనుప రాడ్లు, కత్తులు కొనుగోలు చేసి మే 4 అర్ధరాత్రి 1:30 సమయంలో చాక్లెట్ కంపెనీ యజమాని తిరుమనతురై ఇంటికెళ్లారు. ఇంట్లోకి ప్రవేశించాక వాచ్మెన్ సహా యజమాని కుటుంబ సభ్యులు ఉండడం చూసి వెనుదిరిగారు. కొద్ది రోజులు అవకాశం కోసం ఎదురు చూసి ఈ నెల 10వ తేదీ అర్ధరాత్రి 1 గంటకు మళ్లీ తిరుమనతురై ఇంట్లోకి ప్రవేశించారు. జంగయ్య, మైమూద్, శేఖర్ రెడ్డి, పెద్ది శ్రీనివాస్, సతీష్ బయటే ఉంటూ పరిసరాల్ని గమనిస్తుండగా మిగిలిన వారంతా ఇంట్లోకి చొరబడ్డారు. ముందు వెనుక భాగం నుంచి 4 చొప్పున చొరబడి సీసీ కెమెరాల్ని ధ్వంసం చేశారు. దీన్ని అడ్డుకోబోయిన 2 వాచ్మెన్లను చితకబాదారు. కొందరు వెనుక భాగం నుంచి మొదటి అంతస్తులోకి ప్రవేశించారు. నిందితులు ప్రధాన ద్వారాన్ని ఆయుధాలతో ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తుండగా అలికిడి రావడంతో యజమాని తిరుమనతురై అప్రమత్తమై సీసీ కెమెరాల్ని పరిశీలించాడు. కొందరు ఇంట్లోకొస్తున్నట్లు గుర్తించి డయల్ 100కు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఆదిపట్ల పోలీసులు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజీలు పరిశీలించగా నిందితుల గుట్టు బయటపడింది. ఒక రకమైనటువంటి విపరీతమైన మూఢనమ్మకం. ఇందులో సతీష్ అనే వ్యక్తి, రజాక్ అనే వ్యక్తి, వీళ్ళు ఒక డెమో ద్వారా నల్ల పేపర్ని 500 రూపాయలుగా, కొన్ని కెమికల్స్ ద్వారా 500 రూపాయలుగా మార్చే ఒక ప్రక్రియని ఒక మోసపూరితమైన విధానాలలో చూసి ఆ డబ్బుని 1కి 3 చేయాలన్న ఉద్దేశంతో సతీష్ తన దగ్గర ఉన్నటువంటి 4 లక్షల్ని రజాక్ అనే వ్యక్తికి ఇవ్వడము, ఆ డెమోని నమ్మడము, దాని ద్వారా తనకి 4 లక్షలకి 15 లక్షలు ఇస్తున్నట్టుగా నల్ల పేపర్ని కరెన్సీ రూపంలో ప్యాక్ చేసేసి ఆ కెమికల్ని యూజ్ చేసిన తర్వాత కొన్ని గంటల తర్వాత అదంతా 500 రూపాయల నోట్లుగా మారుతుంది అని చెప్పి ఇతన్ని నమ్మించడము, దాన్ని అతను నమ్మడము, ఆ డబ్బు ఇచ్చి 15 లక్షలు వేస్ట్ బ్లాక్ పేపర్ని తీసుకోవడము, ఇదే నల్ల డబ్బుని మళ్ళీ ఈ దొంగతనం చేసిన తర్వాత అక్కడ దొరికినటువంటి డబ్బుని కంపెనీ యజమాని ఇంట్లో దొరికినటువంటి డబ్బుని తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి యాక్చువల్ మనీ ప్లేస్లో మళ్ళీ నల్ల కరెన్సీని పెట్టి అక్కడ కొన్ని పూజలు నిర్వహిస్తే అది డబ్బుగా మారుతుంది. ఈ పూజలు చేస్తున్న క్రమంలో ఇంట్లో వాళ్ళు ఒకవేళ మేల్కొన్నట్లయితే వాళ్ళని తాళ్లతో కట్టి బంధించి హర్ట్ చేయడానికి కూడా వెనకాడకూడదన్న ఒక విచిత్రమైన ఒక మూఢనమ్మకం, సూపర్స్టిషియస్ బిలీఫ్స్తో, చాలా క్రిమినల్ మెంటాలిటీతో చాలా మంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఈ
ఈ అఫెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో చాలా చాకచక్యంగా ఏసీపీ ఇబ్రహీంపట్నం రాజు ఆధ్వర్యంలో ఇప్పటివరకు 15 మందిని అదుపులోకి తీసుకున్నాము. ఇందులో ఇంకా చాలా మంది అబ్స్కాండింగ్ లో ఉన్నారు. వాళ్ళని కూడా త్వరలో అదుపులోకి తీసుకుని విచారిస్తాము. నిందితుల నుంచి 3 కార్లు, 1 స్కూటీ, 16 ఫోన్లు, ఇనుప కట్టర్లు, ఇనుప రాడ్లు, నకిలీ కరెన్సీకి ఉపయోగించే నల్ల పేపరు కట్టలు, రసాయనాలు, 80,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆధునిక కాలంలోనూ తాంత్రిక పూజల్ని నమ్మడంపై పోలీసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.